Hello, welcome to Talk of the Town. రొటీన్ లవ్ స్టోరీస్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామాలు ఇలాంటి కమర్షియల్ ఫార్ములాలు ఫేడ్ అవుట్ అయిపోతున్నాయి. అందుకే మైథాలజీ, హిస్టారికల్ మూవీస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దర్శక నిర్మాతలు. సౌత్ నార్త్ తేడా లేకుండా వరుస పెట్టి భారీ సినిమాల్ని తెర మీదకి తీసుకురావడానికి కష్టపడుతున్నారు. మరి అదే పనిలో బిజీగా ఉన్న హీరోలెవరు? కరెక్ట్ గా డెలివర్ చేయగలిగితే మైథాలజీ, హిస్టారికల్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బాగా వర్కౌట్ అవుతాయని హిస్టరీ చెబుతూనే ఉంది. అందుకే రొటీన్ కమర్షియల్ సినిమాల్ని పక్కన పెట్టి ఈ సినిమాల మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు సౌత్ నార్త్ దర్శక నిర్మాతలు. అయితే వీటన్నింటిలో హైలైట్ అవుతున్న మైథలాజికల్ మూవీ రామాయణం. నితీష్ తివారీ డైరెక్షన్ లో కన్నడ స్టార్ యష్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా బాలీవుడ్ లో తెరకెక్కుతోంది రామాయణం. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, కన్నడ స్టార్ హీరో యష్ రావణాసురుడిగా తెరకెక్కుతున్న ఈ సినిమాని ఏకంగా 4,000 కోట్ల బడ్జెట్ తో చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా. 2 పార్టులుగా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ని 2026 దీపావళికి, సెకండ్ పార్ట్ 2027 దీపావళికి రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది యూనిట్. మరోవైపు బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అశుతోష్ గోవర్కర్ రిషబ్ శెట్టి లీడ్ రోల్లో శ్రీకృష్ణదేవరాయలు బ్యాక్ డ్రాప్ లో భారీ హిస్టారికల్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిషబ్ శెట్టి మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ బ్యాక్ డ్రాప్ లో ద ప్రైడ్ ఆఫ్ భారత్ అనే పవర్ఫుల్ హిస్టారిక్ మూవీ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఎప్పుడూ డిఫరెంట్ స్టోరీస్ ట్రై చేసే ఆమిర్ ఖాన్ ఈసారి 1,000 కోట్ల బడ్జెట్ తో మహాభారతం ప్లాన్ చేస్తున్నారు. అంత పెద్ద స్టోరీని ఒకటే సినిమాగా చెప్పడం కష్టమని సిరీస్లుగా సినిమా చేస్తానంటున్నారు. ఈ సినిమా రాసుకోవడానికే టైం పడుతుందని, ఇండియన్ మైథాలజీ పవర్ ని ప్రపంచానికి చూపించేలా ఉంటుందని, ఇప్పటికే ఈ సినిమా పని కూడా స్టార్ట్ చేశాను అని చెప్తున్నారు ఆమిర్ ఖాన్. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి 2023లోనే మహాభారతం ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. అయాం బుద్ధ ప్రొడక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా 3 పార్ట్స్ గా ఉంటుందని సంవత్సరంన్నర క్రితం అనౌన్స్ చేశారు. పద్మభూషణ్ డాక్టర్ భైరప్ప రాసిన మహాభారతం ఆధారంగా పర్వ టైటిల్ తో మహాభారతాన్ని తెరకెక్కించబోతున్నారు వివేక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుంది. బాలీవుడ్ లో 1,000 కోట్ల బడ్జెట్ తో భారీ మైథాలజీ, హిస్టరీ సినిమాలు చేస్తున్నారు. అయితే సౌత్ లో కూడా అవే మైథాలజీ సినిమాల్ని అంతకంటే ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఆ పనిలో ఉన్నారు స్టార్ డైరెక్టర్లు. సౌత్ లో కూడా మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తెరకెక్కుతున్నాయి. రీసెంట్ గా తమిళ డైరెక్టర్ శంకర్ వేల్పరి అనే హిస్టారిక్ మూవీ అనౌన్స్ చేశారు. కరణ్ జోహర్ నెట్ఫ్లిక్స్ ప్రొడక్షన్ లో దాదాపు 1,000 కోట్ల బడ్జెట్ తో సినిమాని హాలీవుడ్ రేంజ్ లో చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు శంకర్. వీటిలో త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్ లో ప్లాన్ చేసిన మూవీ కూడా ఒకటి. త్రివిక్రమ్ కూడా భారీ మైథాలజీ ప్రాజెక్ట్ కి రెడీ అవుతున్నారు. అల్లు అర్జున్ తన కెరియర్ లో ఇప్పటివరకు టచ్ చేయని మైథాలజీ సబ్జెక్ట్ తో కార్తికేయుడి రోల్లో సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా మినిమం 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుందని తెలుస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ తో కూడా మైథాలజీ మూవీ చేయడానికి రెడీ అవుతున్నారు త్రివిక్రమ్. తెలుగులో కమర్షియల్ సబ్జెక్ట్ కి మైథాలజీ టచ్ ఇచ్చిన జై హనుమాన్ మూవీ కూడా తెరకెక్కుతోంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన హనుమాన్ మూవీ పెద్దగా మైథాలజీని టచ్ చేయలేదు, కానీ జై హనుమాన్ లో మాత్రం మైథాలజీ డోసు ఎక్కువే ఉండబోతున్నట్లు హనుమంతుడిగా రిషబ్ శెట్టి టీజర్ చూసి ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్. కన్నడలో కూడా మైథాలజీ బ్యాక్ డ్రాప్ తో ఇంట్రెస్టింగ్ మూవీస్ తెరకెక్కుతున్నాయి. వీటిలో మైథాలజీ టచ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కన్నడ సినిమా కాంతార కంటే పవర్ఫుల్ ఎలిమెంట్స్ తో, అంతకంటే ఎక్కువ ఇంటెన్సిటీతో తెరకెక్కుతోంది కాంతార 2. కన్నడలో పంజుర్లి వరాహస్వామి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది కాంతార 2. పాన్ ఇండియా స్టార్లు కూడా మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేయడంతో ఈ ట్రెండ్ ఇప్పుడు స్పీడ్ అందుకుంది. అశ్వత్థామ క్యారెక్టర్ లో అమితాబ్ బచ్చన్ పవర్ఫుల్ గెటప్ లో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు. ప్రభాస్, దీపికా పదుకొన్ జంటగా నాగాస్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కల్కి 2 మహాభారతంలోని ఏ భాగాన్ని చూపించబోతున్నారో అని ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది జనాల్లో. ఇలా మైథాలజీ, హిస్టరీ బ్యాక్ డ్రాప్ లో పాన్ ఇండియా వైడ్ గా ఇంట్రెస్టింగ్ సినిమాలు భారీ బడ్జెట్ తో, విజువల్ గ్రాండియర్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నాయి. ఒకప్పుడు సేఫ్ సినిమాలు చేసే హీరోలు ఇప్పుడు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు. స్టార్ హీరోలు సెటిల్డ్ డైరెక్టర్స్ కి కాకుండా యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్పెషల్లీ సీనియర్ హీరోలు ఈ లిస్టులో ముందే ఉన్నారు. పెద్ద హీరోలు కొత్తదనం కోరుకుంటున్నారు. ఆల్రెడీ ఫార్ములా బేస్డ్ సినిమాలు చేసే డైరెక్టర్లని, పాత కథల్ని పక్కన పెట్టి కథలతో ఎగ్జైట్ చేస్తున్న కొత్త డైరెక్టర్లకి ఛాన్స్ ఇస్తున్నారు.
సీనియర్లు, జూనియర్లు అని తేడా లేకుండా స్టార్ హీరోలు చిన్న డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవే ఈ విషయంలో ముందున్నారు. వరుస పెట్టి చిన్న డైరెక్టర్లతో సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి వరుసగా చిన్న డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తున్నారు. దసరా అనే ఒక్క సినిమా చేసిన శ్రీకాంత్ వోదెలతో చిరంజీవి యాక్షన్ మూవీ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ తో బింబిసారా సినిమా చేసిన కొత్త డైరెక్టర్ వశిష్ఠకి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభరని అప్పచెప్పారు చిరంజీవి. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి యంగ్ డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తాను అని చెప్పిన మెగాస్టార్ అన్న మాట ప్రకారం వాళ్లకే ఎక్కువ ఛాన్స్లు ఇస్తున్నారు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న విశ్వంభర ఆడియన్స్ కి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం గ్యారంటీ అంటున్నారు వశిష్ఠ. హిట్ టార్గెట్ గా పెట్టుకుని మాస్ కమర్షియల్ మూవీస్ చేసే రజనీకాంత్ లాంటి సీనియర్ సూపర్ స్టార్ కూడా కొత్త డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వబోతున్నట్టు టాక్. రజనీకాంత్ తెలుగు డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో సినిమా చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. వివేక్ కి కూడా జస్ట్ 4 సినిమాల ఎక్స్పీరియన్సే, అవి కూడా చిన్న సినిమాలే. అయినా వివేక్ చెప్పిన స్టోరీ నచ్చడంతో రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కంటే ముందే రజనీ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ యంగ్ డైరెక్టర్లతో చేస్తున్నవే. నిజానికి కొన్నాళ్ల నుంచి రజనీకాంత్ యంగ్ డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే ఈసారి చేస్తున్న సినిమాలు మాత్రం మరింత స్పెషల్. 4 సినిమాలు చేసి జైలర్ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన నెల్సన్తో జైలర్ 2, 5 సినిమాలు చేసిన లోకేష్ కనగరాజ్తో కూలీ సినిమాలు చేస్తూ యంగ్ డైరెక్టర్లని ఎంకరేజ్ చేస్తున్నారు. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా అందరూ సీనియర్ హీరోలు యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అప్పటి వరకు ఉన్న ఇమేజ్ ని బ్రేక్ చేస్తూ సరికొత్త కథలతో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయాలంటే యంగ్ డైరెక్టర్లే కరెక్ట్ అంటున్నారు సీనియర్లు. మెగాస్టార్ సూపర్ స్టార్ తో పాటు కమల్ హాసన్ కూడా యంగ్ డైరెక్టర్ తోనే సినిమా చేస్తున్నారు. శంకర్, మణిరత్నం సినిమాల కంటే ముందు నెల్సన్ దిలీప్ కుమార్ తో విక్రమ్ మూవీ చేశారు కమల్ హాసన్. 2 సినిమాల తర్వాత తన 233వ సినిమాని 5 సినిమాలు చేసిన హెచ్ వినోద్ డైరెక్షన్ లో అనౌన్స్ చేశారు. అగ్రికల్చర్ బ్యాక్ డ్రాప్ లో సోషల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ టార్గెట్ గా పెట్టుకుంది. సీనియర్ కన్నడ యాక్టర్ శివరాజ్ కుమార్ కూడా యంగ్ డైరెక్టర్లకి ఛాన్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో ఒకే ఒక సినిమా చేసిన బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పెద్దిలో గౌర్ నాయుడుగా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. మరో ఇంట్రెస్టింగ్ మూవీ 45లో అసలు ఒక్క సినిమా కూడా చేసిన ఎక్స్పీరియన్స్ లేని అర్జున్ జన్యాని డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మలయాళ సీనియర్ హీరోలు మమ్ముటి, మోహన్ లాల్ ఎప్పుడూ సినిమాలతో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉన్నారు. 60+ ఏజ్ లో కూడా 100 కోట్ల సినిమాల బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ కొడుతున్న మోహన్ లాల్ రొటీన్ డైరెక్టర్లకి కాకుండా 4-5 సినిమాలు మాత్రమే చేసిన డైరెక్టర్ నందకిషోర్ తో వృషభ అనే భారీ సినిమా చేస్తున్నారు. ఇలా సీనియర్లు యంగ్ డైరెక్టర్లకి ఛాన్స్ ఇవ్వడంతో స్క్రీన్ మీద కొత్త కాంబినేషన్స్ తో పాటు డిఫరెంట్ మేకింగ్ ని ఆడియన్స్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది వాళ్ళ టాక్ ఆఫ్ ద టౌన్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.